నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలకు వెళ్దాం. వార్తలకు వెళ్ళే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తేనే ఇంతకంటే బెటర్ కంటెంట్ మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి, మన ఆంధ్రజ్యోతి ఓనర్ అయినటువంటి ఈ వేమూరు రాధాకృష్ణ గారు ఒక కథనం చెప్పారు. దేని గురించి అంటే ఈ బొగ్గు టెండర్కి సంబంధించిన ఏదైతే వివాదం తెర మీదకి వచ్చిందో ఆ వివాదం సంబంధించి ఆయన ఒక కథనం రాసిండు. ఆయన ఎందుకు ఆ కథనం రాసిండు అంటే కూడా ఇంతకుముందు ఎన్టీవీలో ఒక కథనం వచ్చింది. ఎన్టీవీలో కథనం వచ్చినందుకు అసలు ఏం జరుగుతుంది అనేది, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి, ఆయనకున్న ఆ లూజ్ పోల్స్ని బట్టి ఆయన మాట్లాడడం జరిగింది. అదేందో చూద్దాం ఒకసారి. ఎక్కడో ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలవడం ఏంటి, ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడం ఏంటి, ప్రతిగా ఎన్టీవీలో ఒక అనైతిక కథనం ప్రసారం అవడం ఏంటి, ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏమిటి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రంగంలోకి ఎలా వచ్చారో, ఈ వ్యవహారంలో గురించి తెలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది అని ప్రశ్నించుకుంటే మళ్ళీ నైని బొగ్గు బ్లాక్ వ్యవహారమే మూల కారణమని స్పష్టమవుతుంది. అసలు వాస్తవానికి కూడా ఈ నేను ఎంత మ్యాటర్ చెప్పే కంటే షార్ట్కట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే అసలు ఒక బొగ్గు కంపెనీకి సంబంధించిన టెండరు రిలీజ్ అవుతున్నది గవర్నమెంట్ తరపు నుంచి. ఆ టెండర్లో ఏ కంపెనీలు పాల్గొనాలి అనేది ఆల్రెడీ వీళ్ళు డిసైడ్ అయిపోయారు. ఏమని, ఏ కంపెనీని ఇన్వాల్వ్మెంట్ చేయాలి, ఏ కంపెనీని విజిట్ చేయాలి, ఏ కంపెనీని తిప్పాలి, ఏ కంపెనీని ఇబ్బంది పెట్టి ఏ కంపెనీకి లాస్ట్కు టెండర్ అప్పచెప్పాలి అనేది ఒక క్లారిటీతో ఉన్నది గవర్నమెంటే కాదు, అందులో మంత్రుల స్థాయిలో కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు పెద్ద వాళ్ళు, ఇక మంచి పేరున్న వ్యక్తులే, ఎవరి పేరు తీసుకోదలుచుకోలేదు నేను. కానీ ఆ టెండర్లకు సంబంధించి ప్రతి ఒక్కరూ నాకు కావాలా టెండర్ అని చెప్పేసి కొట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే దీని విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పక్కన పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళే వాళ్ళు సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా కొనసాగుతున్నారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా పక్కన పెట్టి, ముఖ్యమంత్రి హోదాను పక్కన పెట్టి, ఇంకా మిగతాది మాకు కావాలంటే మాకు కావాలి, మా బ్రదర్కి కావాలి, మా అన్నకి కావాలి, మా తమ్మునికి కావాలి, మా చుట్టానికి కావాలని చెప్పేసి ఇట్లా ఏదో రకంగా ఒక్కొక్కరు నా కూతురుకు కావాలని చెప్పేసి రకరకాలుగా టెండర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఇక లాస్ట్కి నేనా తెలుస్తా అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎంట్రీ అయ్యే దాంట్లోకి సరే ఆయన ప్రయత్నం ఆయన చేసి ఆ గొడవను సర్దుమానిగే ప్రయత్నం చేసిండు. అయినా కూడా అది అంత ఈజీగా సర్దుమానిగే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఒక మంత్రి, అందులోనూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పలు పేరున్న మంత్రులు ఒక నలుగురు గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఏమనంటే ఆ టెండర్ మాకే కావాలని చెప్పి. దాని విషయంలో అనేక రకాలుగా చర్చలు నడిచినాయి. మళ్ళీ సరే ఒక వింత కండిషన్ పెట్టారు నిజంగానే కూడా. ఏంటంటే ఆ టెండర్ కావాలనుకుంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ బొగ్గు గన్కి విజిట్ చేయాలి, ఆ బొగ్గు గన్లో కొయ్యి రావాలని చెప్పేసి ఒక వింత కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ పెట్టినప్పుడు చాలామంది ఏవాకయ్యారు. ఎందుకంటే అసలు ఇదేం కండిషన్ అని చెప్పేసి. సరే వాళ్ళు టెండర్ను దారి మళ్ళించే ప్రయత్నం చేసిరా, లేకపోతే ఇంకోటి ఏ రకంగా మొత్తం ఆ కండిషన్ పెట్టారు. ఆ కండిషన్లో ఇంకో ప్లాన్ ఏంటంటే ఆ కండిషన్లో ఇట్లా అన్ని పెట్టి వచ్చిన వాళ్ళని రాని వాళ్ళని అందరిని ఏరేసి లాస్ట్కు ఒక మనిషికి కట్టబెట్టాలనే ప్రయత్నం అయితే జరుగుతున్నది కనిపిస్తుంది. అట్లనే ఇదంతా ప్రయత్నాల తర్వాత లాస్ట్ ఫైనల్గా వీళ్ళకి సంబంధించినటువంటి ఒక మనిషికే ఆ టెండర్ కూడా ఇస్తారు. ఇది క్లియర్. దాన్ని అనేక రకాలుగా దారి మళ్ళించి ఆ టెండర్ కోసమే ఇన్ని రకరకాల ప్రయత్నాలు, ఇన్ని రకరకాల అంటే జనాలను కానీ ఇక్కడ కంపెనీస్ని కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది. దానిపైనే మన రాధాకృష్ణ గారు కూడా ఒక కథనం వల్లి ఏంటంటే ఇట్లా జరుగుతున్నది, ఎవరెవరు సైలెంట్ అయ్యారో, ఎవరెవరు పనిచేస్తున్నారు అనేది ఆయన పేర్లతో సహా తీసుకున్నాడు. సరే మనకు ఆ పేర్లు అవసరం లేదు, కానీ మొత్తం మీద అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులే ఈ తెలంగాణలో ఉన్న మొత్తం గేమ్కి వాళ్ళే కారకులు. వాళ్ళ నుంచే నడుస్తుంది అనమాట ఇదంతా. మరి లాస్ట్కి ఫైనల్గా ఏ కంపెనీకి ఇస్తారు టెండరు, ఏ కంపెనీ విజిట్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారంట. మళ్ళీ ఆ సర్టిఫికేట్ ఉన్నట్టు అయితేనే ఆ టెండర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అదొక కండిషన్ పెట్టారు. మరి ఆ సర్టిఫికేట్ ఏ కంపెనీకి ఇస్తారు, ఏ కంపెనీకి లాస్ట్ టెండర్ అప్పచెప్తారు అనేది చూడాలి. ఇక చూద్దాం. మరో వార్త, నవమేడారం గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంతో సమ్మక్క సారలమ్మ జాతరలకు కొత్త రూపు. 4000 టన్నుల గ్రానైట్తో గద్దెల ప్రాకారం, 9 స్వాగత తోరణాల నిర్మాణం, 7000 ఆదివాసీ సంస్కృతి ఆచారాలు, చరిత్ర చిహ్నాలు, రూపాయలు 101 కోట్ల వ్యయంతో 3 నెలల్లోనే పనులు. నేటి సాయంత్రం మేడారానికి సీఎం, అక్కడే మంత్రివర్గ భేటీ, రాత్రికి బస, రేపు ఉదయం గద్దెలను ప్రారంభించనున్న రేవంత్. ఈ సమ్మక్క సారమ్మ జాతర విషయంలో
రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ జాతరను ఎట్లా కానీ సరే సక్సెస్ చేయాలి అని చెప్పేసి దానికి నిధులు కూడా, జాతర కోసం నిధులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పనులు కూడా పూర్తయిపోయినాయి. తొందరలో స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు చేతుల మీద స్టార్ట్ చేసి అక్కడనే మంత్రులుగా భేటీ చేసుకోవాలన్న ప్లాన్ కూడా ఉన్నది. చూడాలి ఆ మంత్రివర్గ భేటీలో కూడా ఏం జరుగుతుంది, అసలు మళ్ళీ ఆ జాతరకు సంబంధించి ఆ అరేంజ్మెంట్లు కానీ ఆ సౌకర్యాలు అన్నీ కూడా ఎట్లా కల్పిస్తున్నాం ఏందనేది కూడా ఒక మీటింగ్ వేసుకొని తిన్న తర్వాత ఇంటికి బయలుదేరుతారంట. చూద్దాం మరో వార్త. నాకు శత్రువులు లేరు, నిరక్షరాస్యత పేదరికం కరువే నా శత్రువులు. ఈ మాటలు ముఖ్యమంత్రి గారు ఈ మాటలు మైకుల ముంగట మాట్లాడకుండా పనులల్లో చేపిస్తే ఎంత బాగుంటుందో. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో 70 ఏళ్ళ చరిత్ర మిగిలిపోతుంది. నాకైతే నిజంగానే ఈ పనులు, ఈ మాటల్లా పనులు చేతల్లా చేసినుంటే మరో 70 సంవత్సరాల రికార్డు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గడిచిన 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అందగడతారు కదా. అట్లనే నిజంగానే ఈ పనులు చేసినట్టుంటుంది. నిరక్షరాస్యత, పేదరికము, విద్యా వైద్యం పైనే కాన్సన్ట్రేట్ ముఖ్యమంత్రి గారికి చేసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకో మళ్ళీ 70 ఏళ్ళ వైభవం వచ్చినట్టే. మీరు అన్నట్టు 2034 దాకా కాదు, మీరు ఉన్న రోజులు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది వీటి పైన నువ్వు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే. ఎందుకంటే ఈరోజు కోటీశ్వర్ల కంటే కోటీశ్వర్లు ఉన్నది ఒక 10% అయితే 90% పేదవాళ్ళే ఉన్నారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు అనుగుణంగా మీరు పథకాలు, మీరు అనుగుణంగా స్కీమ్లో వాళ్ళకు అనుగుణంగా పనులు చేసినుంటే ఇంకా మీరు ఉన్న రోజులు మీరే ముఖ్యమంత్రి. కానీ ఈ మైక్ల ముంగట చెప్పిన మాటలు మాత్రము ఆచరణలో మాత్రం ఉండవు. ఆచరణలో ఇవి ఉండవు అనేదానికి ఇదే నిదర్శనం. చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కుర్చీలో కూర్చొని 2 సంవత్సరాలు కాల వ్యవధి అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఈ 3 పనులల్లో ఏ పనులు కరెక్ట్ చేసిండో చెప్పండి. ఏ పనులను కరెక్ట్ చేసిండా? లేదు, నీకు ఖచ్చితంగా లేదు. ఈ వీటిపైన తప్ప వేరే వాటిపైన కాన్సన్ట్రేట్ మంచిగా పెట్టిండు. బిజినెస్ల పైన మంచిగా కాన్సన్ట్రేట్ పెట్టిండు, ఇంకా రకరకాల వాటిపైన కాన్సన్ట్రేషన్ మంచిగా పెట్టిండు. చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే, అన్నిటిపై కాన్సన్ట్రేట్ పెట్టిండు. ఆ కాన్సన్ట్రేషన్ కొంచెం అన్నా ఈ 3 పైన పెట్టినుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంకో రకంగా ఉంటుండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళల్లో తెలంగాణ రాష్ట్రం ఎంత ముందుకు తీసుకొచ్చిండో ఈ 3 తీసుకొస్తే కూడా ఇంకా అంత ముందుకు పోతుంది. మళ్ళీ ఈ 5 ఏళ్ళల్లో రేవంత్ రెడ్డి గారు దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే ఈ 5 ఏళ్ళల్లో మళ్ళీ కేసీఆర్ గారు తెచ్చిన 10 ఏళ్ళ డెవలప్మెంట్ ఎంత ఉంటుందో ఈ 5 ఏళ్ళ డెవలప్మెంట్ కూడా అంతే కనిపిస్తుంది. కానీ నిజంగానే మరి అట్లా ఏమైనా చేస్తుండ్రా అంటే సున్నా, గుండు సున్నా పక్క. చూడండి, ఉన్న ఒక్క శత్రువును ఎన్నికల్లో ఓడించాను, మారీచుడు ఏ రూపంలో వచ్చినా కట్టి పడేస్తాం. చూడండి, నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి ఈ ముఖ్యమంత్రి పదవి కంటే కూడా ఏదైనా యుద్ధాలలో యుద్ధ వీరునిగా కత్తి చేయడం బెటర్ ఏమో. యుద్ధాలు చేసుట్లా దిట్ట ఉన్నట్టు మన ముఖ్యమంత్రి. ఎందుకంటే ఎంతసేపు కట్టేస్తా, కొట్టేస్తా, పైన టిప్పుతా, ఇవే మాటలు తప్ప, అంటే ఒక శత్రువును ఓడించే అంటే ఒక ధీరుని మాటలు ఉన్నాయి తప్ప ముఖ్యమంత్రి మాటలు ఉన్నట్టు కనిపిస్తలేవు దీంట్లో. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత హుందాతనంతో వ్యవహరించాలి, ఎంత హుందాతనంతో మాట్లాడాలి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దు, ఎట్లాంటి మాటలు మాట్లాడాలి అనేది కూడా ఇంత జ్ఞానం ఉండాలి. అది కాకుండా ఇంకా కూడా ఎంతమంది నెటిజన్లు చెప్తున్నా కూడా, తెలంగాణ సమాజం చెప్తున్నా కూడా, మీ పిఆర్ఓ చెప్తున్నా కూడా, ఎవరు చెప్తున్నా కూడా మళ్ళా ముఖ్యమంత్రి గారు అదే వ్యవహారం అదే కరెక్ట్గా లేదు. మార్చుకోవాలి. అది మార్చుకోకపోతే జనాలందరూ కూడా చూస్తున్నారు అన్ని మాటలు. మాజీ ముఖ్యమంత్రిని ఏమంటున్నారు, మిగతా అపోజిషన్ పార్టీలను ఏమంటున్నారు, అసలు వేరే పార్టీల వ్యక్తులను మీరు ఎట్లా స్వీకరిస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు అనేది సమాజం మొత్తం గమనిస్తున్నది. అది మీ పార్టీకి కానీ మీకు కానీ మైనస్ అవుతుంది. అది చూసుకోకుండా మొత్తం మైక్ రాగానే ఒక పూనకం వచ్చేటట్టు ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఆ పూనకంలో ఏం మాట్లాడుతారో తెలుస్తలేదు. శత్రువు అంట, ఉన్న ఒకగానొక శత్రువుని ఇంట్లో కూర్చోబెట్టిన అంటే ఏం శత్రువు? మీ కుటుంబ కలహాలా? శత్రువులు రాజకీయాలు పర్మనెంట్ శత్రువులు ఎవరున్నారు? మీరే కదా అనేక సందర్భాల్లో చెప్పింది, రాజకీయాల మాకు పర్మనెంట్ శత్రువులు ఎవరు ఉంటారని చెప్పి. పార్టీకే వేరే విధానాలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు మాట్లాడతామని చెప్పేసి. మరి ఈరోజు కేసీఆర్ గారిని శత్రువు ఎట్లా అంటారు? మళ్ళీ జనాలను నమ్మించి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు
బహిరంగంగా చెప్తూనే ఉంటారు. ఏమనంటే అవును నేను రోగికి కావాల్సింది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు మీడియం కంటే మేము ఎన్నైనా మాట్లాడతాం, మళ్ళీ మేము చేసేదే చేస్తాం, జనాలే నమ్ముతారు అట్లా అని జనాలే పిచ్చోళ్ళు అన్నలాగా మాట్లాడాడు. నిజంగా అట్లా అనిపిస్తున్నది ఈరోజు ఆయన మాటలు చూస్తుంటే. రాజకీయ పర్మనెంట్ శత్రువులు ఉంటారంటారు, మళ్ళీ ఉన్నగా ఒక్కొక్క శత్రువును ఓడించిన అంటాడు. అదేందో మరి రేవంత్ రెడ్డి గారికే తెలియాలి. మళ్ళీ చూద్దాం. జైపాల్ రెడ్డి జానారెడ్డి సమయంలో చెల్లినట్లు ఇప్పుడు చెల్లదు, దెబ్బకు దెబ్బ తీస్తాం. జైపాల్ రెడ్డి జానారెడ్డి సమయంలో చెల్లినట్టు అంటే జైపాల్ రెడ్డి జానారెడ్డి ఏమన్నా తక్కువనా? వాళ్ళైతే తక్కువ కాదు కదా. వాళ్ళ దగ్గరనే సాగించుకున్నాడు కేసీఆర్ అంటే మరి నీ దగ్గర సాగించుకున్న పెద్ద కథనా? ఆయన ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టిండో, లేకపోతే ఎందుకు మీ దగ్గర రావట్లేడు, ముఖ్యమంత్రి స్థాయిలో మేము ఉన్నప్పుడు అపోజిషన్ కూర్చో వచ్చి కూర్చుంటలేడు ఏందనేది అది మీకే తెలియాలి. అంతేగాని జానారెడ్డి సమయంలో నడిచింది, జైపాల్ రెడ్డి సమయంలో నడిచింది, ఇప్పుడు నడవ దెబ్బకు దెబ్బ తీస్తామంటే ఆయన ప్రయత్నాలు కానీ ఆయన విధానాలు కానీ వేరే ఉన్నాయి. ఏంటంటే ఈయన దగ్గరికి ఎందుకు రావడం, ఈయనతో మాట్లాడడం ఎందుకు? సబ్జెక్ట్ మాట్లాడాలి కానీ ఎంతసేపు లాగి తొండలు ఇడుస్తాము, పైన తిప్పుతాము, కొట్టేస్తా, చంపేస్తా, పాతి పెడతాం, ఇట్లాంటి మాటలకు ఏ ముఖ్యమంత్రి స్థాయి మనిషి కూడా దాన్ని తీసుకోలేడు. అందుకే రాడేమో అనేది జనాలు అనుకుంటున్న మాట ఇది. అందుకే రాలేడేమో అనుకుంటున్నారు జనాలు. ఒక రకంగా కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు దీనికి ఏం స్పందిస్తారో మరి. మీరు కరెక్ట్గా మాట్లాడి మీరు కరెక్ట్గా ఆహ్వానించినట్టయితే, ఆహ్వానించడం ఇన్ ద సెన్స్ ఆయన రావాల్సిన పనికి ఆయన వస్తాడు, కరెక్ట్గా మాట్లాడి కరెక్ట్ డిస్కషన్ చేస్తే వస్తారు కదా అనే వర్షంలో జనాల్లో ఆలోచిస్తూ ఉన్నారు. మరి చూడాలి దీన్ని రేవంత్ రెడ్డి గారు ఎట్లా తీసుకుంటారంటే. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? శాసనసభలో చర్చ పెడితే పారిపోయారు. ఇది ఇంతకైనా హాస్యాస్పదమైన మాట ఇంకొకటి లేదు. రేవంత్ రెడ్డి గారిది ఇంతకైనా హాస్యాస్పదమైన మాట ఇంకొకటి లేదు. అసలు ప్రాజెక్టులకు పెద్దపీట వేసిందే కేసీఆర్ గారు. ఇగో నిజంగానే కేసీఆర్ గారు ప్రాజెక్ట్ ఏమైనా కట్టిండా లేదా అనేది గూగుల్ని అడుగుదాం, గూగులే చెప్తుంది. చూడండి, కేసీఆర్ ప్రాజెక్టులు నిజంగానే కట్టిండా లేదా అసలు ఏంది అనేది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారు. మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కల్పించలేదు? ఇగో చూడండి, హౌ మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్ట్ బై కేసీఆర్. చూడండి, ఇరిగేషన్ ప్రాజెక్టు, మిషన్ భగీరథ, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇక చూడండి ఎన్ని ప్రాజెక్టులు. కె చంద్రశేఖరరావు కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కట్టిన ప్రాజెక్ట్ ఎన్నో. ఇక చూడండి, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారు. చూడండి, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. ఈ ప్రాజెక్టులు కట్టింది ఎవరు? ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలంగాణలో లేరా? యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు నీళ్ళ విషయంలో సంతోషంగా, సాటిస్ఫాక్షన్ తోటి ఆనందంగా ఉన్నారు అంటే దానికి కారణం కేసీఆర్ గారే. అరే కేసీఆర్ గారిని మీరు రాజకీయంగా విమర్శించాలి, కానీ గిట్ల పబ్లిక్ కనిపించే పనులలో విమర్శిస్తే అది మీ స్థాయి మీద దిగజార్చుకున్నట్టు అవుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే అసలు ప్రపంచమంతా తిరిగి తెలంగాణ వైపు చూస్తుంటే మీరు తెలంగాణ డెవలప్మెంట్ చేసిన నాయకుడిని, తెలంగాణ డెవలప్మెంట్కు సహకరించిన ముఖ్యమంత్రిని దిగజార్చే మాటలు మాట్లాడడం అది మీకు సమంజసం కాదు. మీ పార్టీకి కూడా అది ఒక హోదాను తగ్గించుకున్నట్టు అవుతుంది. అసలు ఇదంతా హాస్యాస్పదమైన మాట. అసలు ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టిండా, కంప్లీట్ చేసిండా అంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది కేసీఆర్ గారు. అది ప్రపంచం మాట్లాడుకుంటున్నది. ప్రపంచం మాట్లాడుకునే నిజాన్ని మీరు అబద్ధం ఎట్లా చేస్తారు? ప్రాజెక్ట్ కట్టలేని ఎట్లా అంటారు మీరు? కేసీఆర్ గారిని తిట్టాలనుకుంటే మీరు నీళ్ళ విషయంలో కాదు తిట్టాల్సింది. అనేక రకాలు ఉన్నాయి, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు పక్కన పెట్టిర్రు. ఆ రోడ్ల విషయం ఉన్నది, నిరుద్యోగులు ఉన్నారు, వీటిపైన మీరు విమర్శిస్తే. అంతేగాని ఈ వాటర్ సమస్య పైన ఒకళ్ళు కేసీఆర్ గారిని మీరు విమర్శించినట్టయితే మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టే. ఎందుకంటే అసలు వాటర్ ఫెసిలిటీని కంప్లీట్ చేసిందే కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం వరి సాగులో అత్యంత ముందున్నది. 250% పెరిగింది వరి సాగు అనుకుంటే కూడా దానికి ముఖ్య కారణం కేసీఆర్ గారు. ప్రపంచంలోనే, దేశంలోనే అత్యంత వరి దిగుబడి తీస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మనదే, తెలంగాణ. అనేక కథనాలు చెప్తున్నాయి కదా, అనేక మంది
పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కూడా చెప్తా ఉన్నారు ఏమని అసలు 10 సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన పురోగతి ఏ రాష్ట్రం సాధించలేదు. రాష్ట్ర జీడిపి దేశ జీడిపి ఒకటే ఉన్నది, లేకపోతే అత్యంత వరి సాగు పండిస్తున్నట్టు అంత ఆషామాషి విషయం కాదు అని చెప్పి అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పెద్ద పెద్ద సైంటిస్టులు వచ్చి మాట్లాడుతున్నారు అన్నమాట. అట్లాంటిది నీళ్ళ విషయంలో మొత్తం కేసీఆర్ గారు ఇంతగానం పనులు చేస్తే మీరు ఆ కనిపించే పనులు కూడా అసలు కేసీఆర్ పనే చేయలేడు అన్నట్టు మాట్లాడితే అది మీ విఘ్నత. అది మీ విఘ్నత. మరి జనాలు ఎట్లా తీసుకుంటారో చూడాలి. అసలు నిజంగా ఒక ప్రాజెక్ట్ అన్న కేసీఆర్ గారు కట్టిరా లేదనే దానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, చిన్న చిన్నవి కాదు. ఇక చూడాలి మరి జనాలు దీన్ని ఎట్లా ఆదరిస్తారు, మరి ఎట్లా దీన్ని ఆహ్వానిస్తారు ఈ మాట అనేది. నిజంగానే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిట్టాలనుకుంటే, ఏదైనా విమర్శించాలనుకుంటే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. లేకపోతే ఇక మీకే ఇబ్బంది, మీకు ఇబ్బంది. ఒక 3 సంవత్సరాలే ఉన్నది అంతా. 3 సంవత్సరాల తర్వాత జనాలు కూడా ఆలోచిస్తారు ఏందనేది. ఇంకోటి ఏమవుతుందంటే అబద్ధం కూడా ప్రచారం ఉంటే నిజమైపోతానంట. మరి ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అర్థమవుతలేదు. అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తే నిజమైపోతా అని చెప్పేసి ఒక వర్షన్ ఉన్నది, ఆ వర్షన్ కూడా తీసుకున్నట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఎన్ని పనులు చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఆ పనులన్నింటిని విడిచిపెట్టి ఈరోజు మళ్ళా అసలు ఏమీ చేయలేడు అని చెప్పి మాట్లాడడం సమంజసం కాదు. తెలంగాణ ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ ప్రజలనేది అంతా గమనిస్తున్నారు. చూడాలా మరి. పంచడానికి భూములు లేవు, విద్యను మాత్రమే పంచగలుగుతాం పాలమూరు సభలో సీఎం. పంచడానికి భూములు లేవు కానీ అమ్మడానికి ఉన్నాయా? పంచడానికి లేవు భూములు వాస్తవం, కానీ అమ్మడానికి అయితే ఉన్నాయి కదా. అమ్మడానికి ఉన్నాయా లేవనేది కూడా మీరు చేసిన హైటెక్ సిటీలో చేసినటువంటి, ఆ కొండపూర్లో చేసినటువంటి, కోకపేటలో చేసినటువంటి ఆ వెంచర్లు అవి చెప్తాయి. అమ్మడానికి భూములు ఉన్నాయా లేవా, ఎన్ని కోట్లకు అమ్ముతున్నారు. 174 కోట్లకు అమ్మింది ఏ ముఖ్యమంత్రి, 105 కోట్లకు అమ్మింది ఏ ముఖ్యమంత్రి, 16 ఎకరాల భూములను ప్లాట్లు చేసి అమ్మింది ఏ ముఖ్యమంత్రి. ఇది జనాలు గమనిస్తున్నారు. పంచడానికి లేవు భూములు, అదే 16 ఎకరాల ప్లాట్లు చేసి ఒక కనీసం 60 గజాల ప్లాట్ అన్న ఒక్కొక్క పేద మనిషికి ఇవ్వలేవు, ఒక పేద వ్యక్తికి ఇవ్వలేరు. మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పేసి పేద ప్రజలు ఇల్లు గూల్చేసారు కదా, మరి వాళ్ళకు ఒక్కొక్క ప్లాట్ ఎందుకు ఇవ్వలేరు? కనీసం ఒక 60 గజాల ఒక గుంటాల కనీసం ఇద్దరికి ఒక ప్లాట్ ఎందుకు ఇవ్వలేరు? ఎందుకు ఇవ్వరంటే మీరు అమ్ముకోవాలి, అమ్ముకొని సొమ్ము చేసుకోవాలి. ఆ భూములు అన్నగ్రంథం కావాలి కాబట్టి వీళ్ళకి పేద ప్రజలకు ఇయ్యరు. మళ్ళీ మాటలకి ఏంది, పంచడానికి భూములు లేవు, మొత్తం కేసీఆర్ ఆర్చేసిండు, లేకపోతే ఇంకో ముఖ్యమంత్రి ఆర్చేసిండు, మాకేం లేదని చెప్పి ఏదో లంక బిందెలు ఉన్నాయనుకుని వచ్చినాం, కానీ ఇప్పుడు ఎంటీ బిందెలే ఉన్నాయని చెప్పేసి చెప్పడం ఇదే కదా. విద్యను మాత్రం పంచగలుగుతాం, విద్యను పంచగలుగుతున్నారు. ఎన్ని పంచగలుగుతున్నారు? అసలు ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తుంటే అది నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమవుతలేదు. విద్యా విషయంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారేమో విద్యాశాఖ మంత్రి ఆయన్నే, ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా ఆయన్నే. మరి ఈయనకు తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళ పట్ల కానీ మిగతా వాటి పట్ల ఎంత అవగాహన ఉందనేది కనిపిస్తుంది. మొన్న ఏమంటున్నారు మాట్లాడుకుంటా 25 లక్షల స్కూళ్ళు ఉన్నాయి, దాంట్లో 16 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అంటే ఒక స్కూల్కు ఒకటే విద్యార్థి ఉన్నాడా? అట్లా ఒక స్కూల్కి ఒక విద్యార్థి అంటే కూడా ఇంకెన్ని స్కూళ్ళు పెండింగ్ ఉంటున్నాయి? 9 లక్షల స్కూళ్ళు ఇంకా పెండింగ్ ఉన్నట్టు. ఇక అసలు విద్యార్థులే లేనట్టు. 25 లక్షల స్కూళ్ళు ఉండడం ఏంది, 16 లక్షల మంది విద్యార్థులు ఉండడం ఏంది? ఏం మాట్లాడుతున్నట్టు? దీన్ని ఎవరైనా గమనిస్తున్నారా? తెలంగాణ ప్రజలు కూడా దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి కదా, ఈరోజు విద్యాశాఖ మంత్రి మాట్లాడాల్సిన మాట్లాడినా అవి ఎన్ని స్కూళ్ళు ఉండడం ఏంది, 25 లక్షల స్కూళ్ళు ఉండడం ఏంది, 16 లక్షల మంది విద్యార్థులు ఉండడం ఏంది? ఏ రకంగా దీన్ని తెలంగాణ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాలి. అన్నీ గమనిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు కూడా. ఎందుకంటే ఈరోజు మీరు అసలు విద్య పైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన శాఖ పైన ఒక మంత్రిని నియమించాలి ఫస్ట్. ఈరోజు విద్యాశాఖ మంత్రే లేడు. విద్యాశాఖ మంత్రి మీ దగ్గరే ఉన్నది, హోమ్ మినిస్టర్ మీ దగ్గరనే ఉన్నది. మీరు విద్యను నేనేమో చేయగలుగుతా అని మాట్లాడుతున్నారు. విద్యను పంచగలుగుతా అంటే విద్యాశాఖ మంత్రే లేడు. విద్యాశాఖ మంత్రి ఎట్లా కాన్సన్ట్రేట్ చేశాడు దాని మీద? మీరు ముఖ్యమంత్రిగా, హోమ్ మినిస్టర్గా, విద్యాశాఖ మంత్రిగా ఎన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? ఓకే, ముఖ్యమంత్రి పదవిని నిర్వహించడానికే మనకు 16 గంటల సమయం పడుతుందని చెప్పేసి అంటున్నారు కదా. నిద్ర కూడా పోతలేను, టైం ఫ్యామిలీకి కూడా ఇస్తలేను, నేను 16 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు.
మరి ఆ రకంగా చూసుకుంటే మరి నిజంగానే మీరు ఆ ముఖ్యమంత్రిగానే 16 గంటలు పనిచేస్తే మరి విద్యాశాఖ మంత్రికి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, లేకపోతే హోమ్ మినిస్టర్కి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? అంటే మీ ఇష్టానుసారంగా టైంని యూటిలైజ్ చేసుకుంటారా ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని? ఏం జరుగుతున్నట్టు మరి? చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి లేడు కానీ విద్యను మాత్రం మంచుతామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. జనాలకి దీన్ని ఎట్లా చూస్తారో మరి? జనాలు అంతా కూడా గమనిస్తారు దీన్ని. 1,463 కోట్లతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ సహా వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన. ఈ శంకుస్థాపనలపైనే కాలం గడిచిపోతుంది కానీ అవి కూడా కంప్లీట్ అవుతున్నాయి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల్లో అనేక శంకుస్థాపనలు చేసినాయి. మరి ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని ప్రాజెక్టులు కానీ, ఎన్ని బిల్డింగ్స్ కానీ, ఎన్ని క్యాంపస్లు కానీ కట్టడం కంప్లీట్ అయిపోయిందో రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాలి. మరి ఇగో వచ్చినాం గిన్ని చేసినాం అని చెప్పి. కేసీఆర్ గారు వేసిపోయిన జాబ్లకేమో నియామక పత్రాలు ఇచ్చి మేము జాబ్లు వేసామంటారు. మరి ఆ బిల్డింగ్లను కేసీఆర్ గారు కట్టిన బిల్డింగ్లను కూడా నేనే కట్టినని చెప్పి చెప్తారు ముఖ్యమంత్రి గారు. ఏందో మరి చూద్దాం. మరో వార్త చూసుకుందాం. వచ్చే నెల నుంచి అంగన్వాడీలో టిఫిన్ సరఫరా చేయనున్న టీజీ ఫుడ్స్ హైదరాబాద్ జిల్లాలో శ్రీకారం, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా అమలు. ఫస్ట్ ఈ వచ్చే నెల నుంచి అంగన్వాడీ స్కూళ్ళల్లో ఈ టిఫిన్ ఏర్పాటు చేస్తారంట. ఆ టిఫిన్ కూడా ఫస్ట్ హైదరాబాద్లో ఏర్పాటు చేసి హైదరాబాద్లో సక్సెస్ అయిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలకు సప్లై చేస్తామని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. అది కూడా ఎవరంటే ఇంతకుముందు ఎవరైతే ఫుడ్ పెడుతారో సేమ్ ఎవరైతే ఈ ఉంది కదా టీజీ ఫుడ్స్, ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ ఏదైతే ఏర్పాటు చేస్తుందో దాని నుంచే ఈ టిఫిన్ కూడా ఏర్పాటు చేయిస్తాం. ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాలకు సప్లై చేస్తామని చెప్పేసి కూడా ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. చూద్దాం, అది కూడా మంచిదే చిన్నపిల్లలకు. మరో వార్త చూద్దాం. బీఆర్ఎస్ ముక్కలవడం పక్కా, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెహమాన్ మాటలు విచారకరమని వ్యాఖ్య. మల్కాజ్గిరి సికింద్రాబాద్లో కలవద్దు ఎంపీ ఈటల రాజేందర్. మల్కాజ్గిరి సికింద్రాబాద్లో కలవద్దు అంటే మల్కాజ్గిరి అసలు వాస్తవానికి మల్కాజ్గిరి చాలా పెద్ద డివిజన్. అది అంత పెద్ద డివిజన్ మళ్ళీ అసలు సికింద్రాబాద్లో కలపడము వద్దనేది ఈటల రాజేందర్ గారి మాటలు. దాని వెనకాల ఏముందో మరి ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ ముక్కలవడం పక్కా అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ ముక్కలవడం పక్కానే కంటే బీజేపీకి ఏమైనా కిందమే కావాలో చూసుకోవాలి రామచంద్రరావు గారు. ఎందుకు ఈ మాట అంటున్నంటే బీజేపీ వాస్తవానికి ఇప్పటికల్లా పుంజుకోవాల్సిన పార్టీ అది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పుంజుకోవాల్సిన పార్టీ అది. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వీళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాడుతుంటే సైలెంట్గా వీళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి పనిచేసుకుంటూ రావాల్సింది బీజేపీలు. కానీ అట్లా రాకుండా వీళ్ళ లోపలనే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. వీళ్ళ మంత్రుల మధ్యలో, వీళ్ళ ఎమ్మెల్యేల మధ్యలో, పార్టీ అధ్యక్షుల మధ్యలో గొడవలు స్టార్ట్ అయిపోయి వీళ్ళే పార్టీని చీల్చేసినట్టున్నారు లాస్ట్కు. ఎందుకంటే ఇప్పటికల్లా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా ఒక 30% పోటీ చేయాల్సిన స్థాయికి ఎదగాల్సింది. ఒక 30% అన్నా, కనీసం 50% కాదు 30% అన్నా పోటీ చేసే స్థాయికి ఎదగాల్సింది. అయినా కూడా దానికి గుంజుతున్నది ఎవరంటే దాంట్ లోపల ఉన్నోళ్ళే. పార్టీకి గట్టి అండదండ ఉన్నటువంటి రాజాసింగ్ గారిని పక్కన పెట్టారు. ఎందుకంటే మోడీ గారు వచ్చి అయితే చూడరు ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ ఉన్న నివేదికలను బట్టి ఆయన పనిచేస్తాడు. ఏదో రాజాసింగ్ గారిని పార్టీ నుంచి పక్కన పెట్టారు. దీని వెనకాల పెద్ద కుట్రలు నడుస్తున్నాయి. ఇంకా ఎన్ని కుట్రలు నడుస్తుంటే బీజేపీ పార్టీ ఏడ పుంజుకుంటుంది, ఇంకా ఏడ బలోపేతం అవుతుంది. మళ్ళీ దానికి మీదికేసి మాట్లాడింది బీఆర్ఎస్ ముక్కలవడం పక్కనంట. బీఆర్ఎస్ ముక్కలవడం కాదు, అది ప్రాంతీయ పార్టీ. దానికి ఎట్లాగో ఏదో రోజు జోరు అందుకుంటుంది మళ్ళా. కానీ బీజేపీ పార్టీ అంటే సెంట్రల్ పార్టీ. సెంట్రల్ పార్టీకి ఎంత అండదండలు ఉంటాయి, ఎంత సహకారం ఉంటుంది, ఎంత సపోర్ట్ ఉంటుంది. అయినా కూడా మీరు బలోపేతం చేస్తారని అంటే అది మీ విజ్ఞత వదిలేస్తున్నా. పార్టీని బలోపేతం చేయాలనుకుంటే మీరు ఇప్పటికీ అండర్ గ్రౌండ్ పని చేయాల్సింది. మీ పని మీరు చేయకుండా మీరు గొడవలు పడుకుంటా పక్క పార్టీ కూలిపోతుంది మంటలు చూసినా మన దగ్గర ఉన్న చూసుకోకుండా పక్కని చూసి ఏదో ఎక్కిలిచ్చినట్టున్నది. చూసుకోవాలి. రామచంద్రరావు గారు కూడా దీనిపైన బీజేపీ పార్టీని మనం ఎంతవరకు బలోపేతం చేస్తున్నాం, ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి ఆ పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలి వీళ్ళు. మరో వార్త. కొత్త కనెక్షన్ ఇక ఈజీ, రైతుపై తగున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ భారం. కొత్త కనెక్షన్కు అవుట్రేట్ కాంట్రిబ్యూషన్ నుంచి విముక్తి. కిలోవాట్కు ₹1000 కడితే వ్యవసాయ కనెక్షన్ ఇవ్వాల్సిందే, ఇతర ఛార్జీలు లేవు. కరెంటు లైన్కు కిలోమీటర్ లోపు ఉంటే ఎస్టిమేషన్ లేకుండా ఇల్లు అపార్ట్మెంట్కు కనెక్షన్. టీజీ ఈఆర్సీ
తాజా ఉత్తర్వులు గృహ వాణిజ్య పారిశ్రామిక రంగాల వారీగా ఛార్జీలు. ఈ కొత్త కనెక్షన్ సంబంధించి ఈ అగ్రికల్చర్లలో కూడా అనేక ఇబ్బందులు పెడుతుర్రు. డీడీ కట్టుకోవాలని చెప్పేసి అది ఇది అని చెప్పేసి తిప్పలు పెడతా ఉండ్రి. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేనట్టే. ఇక ఆ ఇబ్బందులు లేకుండా వాళ్ళ కిలోవాట్కు 1000 రూపాయలు కడితే సరిపోతుంది, కనెక్షన్ వస్తుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. వాస్తవానికి రైతులకు అంత ఇంత మేలు చేసే పని ఏదైనా ఉంటే ఇట్లాంటి పనులు ఉంటాయి. ఎందుకంటే రైతులు అనేక రకాల రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు కరెంటు లేక. వేలు ఎట్లా కట్టాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇగో ఈ మాటతోటి కొంచెం రైతుల్లో సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు కిలోవాట్కు 1000 రూపాయలు కడితే సరిపోతుంది, కొత్త మీటర్లు ఇస్తారంట, కొత్త కనెక్షన్లు ఇస్తారంట. జనాలందరూ కూడా రైతులకు కూడా ఇది చేరేలాగా షేర్ చేయండి. ఇది ఎందుకంటే రైతులకు ఉపయోగపడే పని, ఇది రైతులకు ఉపయోగపడే విషయం కాబట్టి రైతులకు అందరికీ అందేలాగా షేర్ చేయండి దీన్ని. ఈ ఇండ్లకు సంబంధించిన ఈ ఇండ్లకు అపార్ట్మెంట్లలో కూడా ఇండ్లకు సంబంధించిన వాటికి కూడా 1 కిలోమీటర్ లోపు ఉంటే, కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటేనేమో ఆ వైర్కి సంబంధించి కానీ ఆ స్తంభాలకు సంబంధించి మనం కట్టాల్సి వస్తుంది. 1 కిలోమీటర్ కంటే లోపే ఉంటే గవర్నమెంట్ నుంచే స్తంభాలు వేసి గవర్నమెంటే వైర్ కనెక్షన్ ఇస్తుంది. ఏడు వరకు, నియర్ బై వరకు. ఇది కూడా జనాలందరూ కూడా అవగాహన తెచ్చుకోవాలి. దీన్ని అందరికి తెలిసేలాగా షేర్ చేయండి.